కైంకర్యానికి సంసిద్ధంగా ఉన్నటువంటి శ్రీమాన్ సందుగుల రాఘవాచార్య స్వామి వారు సురేఖ దంపతులని మనసారా అభినందిస్తున్నాను. గ్రంథావిష్కరణం అయిన తర్వాత మన అహోబిల స్వామి వారి ప్రవచనం, తర్వాత అధ్యక్ష స్వామి వారి సూచన ప్రకారంగా క్రమంలో కార్యక్రమం సాగుతుంది. చివరిలో 4వ సంవత్సరానికి చేరుకున్నాం. ఎంతమంది సహకరిస్తే ఈ గోష్ఠి నిర్వహించుకుంటాం. ఎన్నో రకాలుగా సహకారం అందిస్తున్నారు గోష్ఠి వారు. శ్రీరంగనాథ మంగళాశాసనం పుస్తకం అందుకుంటాం కనుక పెద్దలందరితో కలిసి రంగనాథుడికి మంగళాశాసనాన్ని అనుసంధానం చేసుకుంటూ కార్యక్రమాన్ని మనం పరిపూర్ణం చేసుకుంటాం. ముందుగా వైదిక స్వరం. ఓం అయం ముహూర్తస్సు ముహూర్త అస్తు. ఓం ఉద్దీప్యః సజాత వేదో భగ్నం నిరరతిం మమ పశువశ్చైవనం చ దిశో దశ. ఓం మానోహిగం సీజ్యాత వేదో కామస్వం పురుషం జగత్ అభిభ్రదగ్న ఆగహి శ్రియామా పరిపాతయా. సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం శ్రియం గృహాన మంగళం దీపం త్రైలోక్యం దిమిరాపః. పక్వాదీనం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్యజ్యోతిర్నమోస్తుతే. జ్యోతిష్పదీం త్వా సాధయామి జ్యోతిష్కృతం త్వా సాధయామి జ్యోతిర్విదం త్వా సాధయామి భాస్వతీం త్వా సాధయామి జ్వలంతీం త్వా సాధయామి మంగళా భవంతీం త్వా సాధయామి దీప్యమానాం త్వా సాధయామి రోచమానాం త్వా సాధయామి విజస్రాం త్వా సాధయామి బృహజ్యోతిషం త్వా సాధయామి బోధయంతీం త్వా సాధయామి జాగృతీం త్వా సాధయామి. శ్రీరంగమంగళమణిం కరుణానివాసం శ్రీవేంకటాద్రి శిఖరాలయ కాలమేఘం శ్రీహస్తిశైల శిఖరోజ్వల పారిజాతం శ్రీశన్నమామి శిరసా యదుశైల దీపం. కార్యక్రమంలో మేమే ముందు ఉండాలి అని భగవద్ రామానుజులు తమ ప్రతినిధిగా మాధవన్ స్వామిని పంపిస్తే వారి సోదరి అండాళమ్మ వారు సరిగ్గా కార్యక్రమం ప్రారంభమయ్యే టైంకి తమ కింకరులని శ్రీవత్సం స్వామి వారిని ఇక్కడికి పంపించారు. అంతేకాదు ఈ కార్యక్రమం దివ్య దేశాలలో చేసుకునే ప్రారంభం తిరుమాలినం షోలైలో అక్కడ కైంకర్యం చేస్తూ ఉండేటటువంటి సుందరబాబు స్వామి నేనే ముందు సుమండి శ్రీరంగమేనా అని జ్ఞాపకం చేయడానికి ఏమో మన శ్రీవత్సం స్వామి సరిగ్గా సమయానికి ఇక్కడికి వేచేయడం చాలా ఆనందంగా ఉంది. వారిని స్వాగతిస్తూ వేదిక మీద వేంచేసి ఉన్నటువంటి పెద్దలకి పుష్పమాలికని సమర్పించి దాసోహ సమర్పణ చేయవలసినదిగా శ్రీమాన్ శారంగపాణి గారిని చిరంజీవి భరత్ కి సూచన చేస్తున్నాను. శ్రీవత్సం స్వామి వారు కూడా మా తరఫున సోదరుడిగా ఒకరికి పుష్పమాలికని సమర్పిస్తున్నారు. పుష్పమాలిక ఓం శన్నో మిత్రశం వరుణః శన్నో భవద్వర్యమా శన్నో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి. తన్మామవతు తద్భక్తారమవతు అవతు మాం అవతు భక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. అఖిల భువన జన్మస్తే భంగాదీరే వినత విధభూత పురాత రక్షైకీశ్వరే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ తస్మిన్ దేవీ భక్తి రూపా. పాదాచర్య వచస్సుధా దుఃఖాధిమధ్యోద్ధరాం సంసారాగ్ని విదీపన వ్యపగత ప్రాణాత్మ సంజీవనీ. పూర్వాచార్య సురక్షితాం భౌమతి వ్యాఘాత దూరస్థితాం ఆనీతాం త్రిజాక్షరై సుమనసో మాహ్యం. ఉయర్వర ఉడయవన్యవనవన్ అయర్వర మదినల మదరినంద్యవనవన్ అయర్వర మదర గణధిపతి యవనవన్
శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహితః శ్రీవత్సాంగసుత శ్రీమాన్ శ్రేయసే మేష్ణు భూయసే. శ్రీ 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 త్రిదండి అహోబల రామానుజీ స్వామి వారి సన్నిధానంలో జరిగేటటువంటి ఈ కార్యక్రమం సాక్షాత్తు పరమపదం స వాసుదేవ రంగేశ ప్రత్యక్షం పరమం పదం. ఎక్కడో లేదండి, ఇదే పరమపదం సేవించండి అనేటటువంటి సన్నివేశంగా పురాణాలు వేదాలు. ఆ విధంగానే మన పూర్వాచార్యులు ఆళ్వార్లు పూర్వాచార్యులు అందరూ కూడా మనకి చెప్పినటువంటి కోయిల్ అంటేనే శ్రీరంగం. మిగతా వాటికి ఏదో ఒక విశేషణం కావాలి, శ్రీరంగానికి వేరే విశేషణమేం అక్కర్లేదు అని వ్యవహారం. పెద్దల యొక్క సాంప్రదాయకమైన శిష్ట వ్యవహారం. అటువంటి కోయిల్లో మన కోసంగా అనుగ్రహిస్తూ ఉండేటటువంటి శ్రీరంగనాథ స్వామి యొక్క పాదారవింద సన్నిధిలో శ్రీరంగనాథ్యాస మీద శ్రీరంగనాథ స్వామి పాదారవింద సన్నిధిలో జరిగేటటువంటి 4 పూటల 3 రోజుల వ్యవధిలో 4 పూటల ఈ కార్యక్రమం శ్రీమాన్ కందాడ వెంకటాచార్య స్వామి వారి 95వ తిరునక్షత్ర మహోత్సవ సందర్భంగా జరగడం ఇది మనందరి యొక్క భాగ్యం. మొట్టమొదటగా ఆచార్యులను కైంకర్యం చేయడం అంటే వారు మెచ్చినటువంటి పనిని చెయ్యడమే, అంతకమే చేయలేదు. అది చెయ్యగలిగితే చాలు మన జీవితం ధన్యమైనట్టే. వారు ఏది కోరుకున్నారో దేనికోసం వారు తమ జీవితాన్ని పూర్తిగా వినియోగించారో ఆ లక్ష్యాన్ని మనం కంటి ముందు పెట్టుకుని దానికి తగినట్టుగా విరోచితంగా మనం ప్రయత్నం చేయగలిగితే గొప్ప పని లేదు. ఉద్దేశంతో మనకు ఈ కార్యక్రమాన్ని పెద్దల అనుమతితో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జీయర్ స్వామి వారి సన్నిధిలో సాష్టాంగంగా దండ ప్రణామాలను ఆచరిస్తూ ఈ కార్యక్రమాన్ని గ్రంథావిష్కరణతో ఆరంభం చేసుకుందాం. మన వెంకటాచార్య స్వామి వారి తిరునక్షత్ర కార్యక్రమాల్లో సుమారుగా నేను ఈ కార్యక్రమాల్లో 2003 నుండి ఈ వారి తిరునక్షత్ర కార్యక్రమాల్లో నేను పాల్గొనడం జరుగుతున్నది. ప్రతి సంవత్సరం ఒక సాంప్రదాయ గ్రంథాన్ని ముద్రించుకోవడం, మన భక్తులకు అందరికీ కూడా ఆసక్తి ఉండే వాళ్ళందరికీ కూడా వితరణ చేయడం జరుగుతోంది. అదేవిధంగా ఈ సంవత్సరం మనకి 4 పూటల కార్యక్రమంలో 4 గ్రంథాలు ముద్రణ కావాలి అని జానకమ్మ గారు అన్నారు. అది కేవలం ఆచార్య కృపతో భగవత్ కృపతోనే జరిగింది. మొట్టమొదటిగా వారు చెప్పినట్టుగా సూచించినట్టుగా రంగనాథ సుప్రభాతం, ప్రపత్తి, మంగళాశాసనం అనేటటువంటి స్తోత్రాల సంపుటి ప్రతివాది భయంకరం అన్నన్ ప్రసాదించినటువంటి స్తోత్రాలు గ్రంథాన్ని ఆవిష్కరణ చేయవలసిందిగా జీయర్ స్వామి వారిని మనందరి తరపున ప్రార్థన చేస్తున్నాను. ఈ గ్రంథ ముద్రణ కైంకర్యాన్ని సమర్పించినటువంటి సందుగుల రాఘవాచార్య స్వామి వారు సురేఖ దంపతులకి వారి సంతానం వారికి చాలా ఇష్టమైనటువంటి పుత్రిక రత్నం, కుమారుడు కూడా వైదిక విద్యనే అభ్యసిస్తున్నాడు, మా యతిరాజశ్రీ. ఇక్కడ ఈ గోష్ఠికి ఏ కైంకర్యం కావాలి అన్న, కైంకర్యం అంటే డబ్బులు కాదు, సాంకేతికమైనటువంటి ఒక సేవని చేస్తూ చదువుకుంటూ
చక్కగా వినయంగా సంప్రదాయ పద్ధతిని అలవాటు చేసుకోవాలనేటటువంటి ఇష్టంతో ఉన్నటువంటి మా యతిరాజశ్రీని మనసారా అభినందిస్తున్నాను. వారికి గోష్ఠి తరఫున పెద్దల మంగళాశాసనాలని అందించాలి. అది అందించవలసినదిగా ఇంకా ఇలాంటి గ్రంథ కైంకర్యాలు ఎన్నో 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 చేసుకోవాలని అవకాశం పెద్దలందరూ మంగళాశాసనం చేయవలసిందిగా. ఇప్పుడు స్వామివారి ఉపన్యాసాన్ని ప్రారంభించుకుందాం. వారు శ్రీరంగ రాజోత్సవం ఈ 4 రోజులు ఈ 4 పూట్లు జరిగేటటువంటి కార్యక్రమంలో ప్రధానంగా ఉండేటువంటి విషయాలు జానకమ్మ గారు చెప్పినట్టుగా శ్రీరంగ రాజోత్సవం, శ్రీగుణరత్న కోశం అనేవి ముఖ్యమైనటువంటి విషయాలు. ఈ 2 గ్రంథాలకి సంబంధించిన కొన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని పెద్దలు ఉపన్యాసాలను అనుగ్రహిస్తారు. ఇప్పుడు మనం చూడబోయేది ద్వయమంత్రంలో ఉండే పూర్వవాక్యార్థాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ శ్రీరంగ రాజోత్సవం పూర్వశతకంలో ఉండే శ్లోకాల్లో భట్టరు వారు ఎంత అందంగా దర్శించారో మనం స్వామివారి సూక్తుల ద్వారా దర్శించడానికి ప్రయత్నం చేద్దాం. స్వామివారిని సగౌరవంగా సప్రశ్రేయంగా ప్రార్థన చేద్దాం. ఓం అస్మద్గురుభ్యో నమః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. జై శ్రీమన్నారాయణ. ఉభయ వేదాంత ప్రవర్తకులు ఎన్నో సద్గ్రంథాలని శ్రీ వైష్ణవ లోకానికి అందిస్తున్నటువంటి మహనీయులు శ్రీమాన్ సింగరాచార్య స్వామి వారికి, అలాగే ఈరోజు చక్కని ప్రవచనాన్ని మనకు అందించబోయే పెద్దలు భద్రాచలంలో ఉండేటువంటి వేద పండితులు, అటు మురళీకృష్ణమాచార్య స్వామి వారు, స్థలసాయి స్వామి వారు, అలాగే కింద వేయించేసినటువంటి పెద్దలందరికీ కూడా అధ్యక్ష స్థానంలో మా సింగరాచార్య స్వామిని పెట్టి మమ్మల్ని సర్వోపద్రష్టగా పెట్టారు. వారు ఏం మాట్లాడకూడదు, నేను మాట్లాడితే ప్రమాదం, అందుకని మొత్తం చూస్తూ ఉండాలి అని పెట్టారు. కానీ అనుకోకుండా ఒక సందర్భం ఎదురైంది. అందుకని మొదటి ప్రవచనమే ఏదో అంటూ ఉంటారు చూసారా, మంచి పనికి ఎప్పుడు ఆటంకాలు వస్తుంటాయి, కానీ మంచికి ఎప్పుడు చివరిలో సుఖమే జరుగుతుంది. ఎత్తదగ్రే విషమివ పరిణామే అమృతోపమం అంటారు. అయితే ఏదో ఒక హాలాహలం అయితే ముందు పుట్టాలి కనుక ఆ హాలాహలం నేనే అవుదాం. మింగడానికి అందరూ శంకరులే కదా ఇక్కడ ఉన్నవాళ్ళు, భాగవతోత్తములు కదా. శంకర అంటే అర్థం శుభాన్ని చేసేవాళ్ళని కూడా అర్థం. సరే, హలాహలం పుట్టడం కూడా మంచిదేలేండి కదా. సరే, ఇక మన సంప్రదాయం తీసుకున్నా మన క్షేత్రం తీసుకున్న 2 విశేషమైనటువంటి సంప్రదాయము క్షేత్రము శ్రీరంగం. పెద్దలంతా కూడా అడియారగల్ వాజ అరంగనగర్ వాజ అని ఎప్పుడు పిలుస్తూనే ఉంటారు. అలాగే శ్రీరంగ క్షేత్రానికి ఏ రకమైన ప్రమాదం రాకూడదని ఎప్పుడు భావిస్తూ ఉండేవారు. అలాంటి గొప్పది శ్రీరంగ క్షేత్రం. మన పెద్దలంతా కీర్తిస్తూ ఉంటారు. నచ జ్ఞానస్య సంకోచం నచైవ యమగోచరం తస్మాద్రంగం మహాపుణ్యం కోన సేవేత బుద్ధిమాన్. ఎప్పుడైనా సరే చూడండి, ఒక అద్భుతమైన ఫలం కనపడిన తర్వాత అబ్బాయి ఇంత ఫలం నేను ఎందుకు పోగొట్టుకున్నాను అని ప్రతివాడు అనుకుంటాడు. ఎవరికైనా సరే మనిషికి గొప్పతనం దేనివల్ల లభిస్తుంది? ధనం వల్ల, లేదు కీర్తి ప్రతిష్టల వల్ల అని అందరం అనుకుంటాం. కానీ మనిషికి జ్ఞానం వల్లే గొప్ప స్థితి కలుగుతుంది అని భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్పాడు.
నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే అంటూ. జ్ఞానానికి మించినటువంటి గొప్పది ఇంకోటి ఏదీ లేనే లేదు. అది ఎవరు దొంగలించలేరు కూడా. అటువంటి జ్ఞానం అనేది మనందరికీ కప్పబడిపోయింది. మనం చేసుకున్న అవిద్య వల్ల పూర్వజన్మలో చేసుకున్న కర్మల ప్రభావం అది మనకి ప్రకాశించట్ల. ఆ జ్ఞానం ఉంటే మనందరం పరమాత్మకే దాసులం అనే స్వరూపం ఉంటుంది. ఆ స్వరూపం ఇప్పుడు లేకుండా నేనే సర్వం అనేటటువంటి స్థితికి వస్తుంది. అది తొలగాలి అంటే జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం ఇచ్చే స్థానం ఏది, సంకోచం లేకుండా చేసే స్థానం ఏది అంటే శ్రీరంగ క్షేత్రం. ఈ క్షేత్రంలో వచ్చిన వాడికి నచైవ యమగోచరం, వాడికి యముడు కనబడాడు. అలాంటి గొప్ప స్థితి ఈ క్షేత్రంలో ఉంది. మనం చెప్పిన మాటే కాదు, ఇతర సంప్రదాయాల్లో ఉండేటువంటి పెద్దలు కూడా ఈ క్షేత్రంలో అడుగు పెడితే కలిగే లాభం ఏమిటో వాళ్ళంతా చెప్పారు. శంకరులు లాంటి వారు కూడా ఇదం హి రంగం త్యజతాం ఇహ అంగం అంటూ ఈ క్షేత్రం యొక్క వైభవాన్ని చెప్పారు. ఈ క్షేత్రంలో ఎవరైనా వస్తే శరీరాన్ని వదిలిపెడితే వాడు మళ్ళీ తిరిగి రాడు, మళ్ళీ పుట్టడు. ఇది చాంగమేతి, ఒకవేళ వాడికి కనుక అవయవాలు వస్తే, శరీరం వస్తే ఎక్కడికి ముడతాడు, ఎలా ఉంటాడు? పాణో రథాంగం శయ్యనే భుజంగం యాని విహంగం చరణేం భోగాంగం అంటూ పరమాత్మ యొక్క సారూప్యాన్ని ఆయన చెప్పారండి. మరి ఎవరైతే గనక వాళ్ళ సంప్రదాయాల్లో ఉండేటటువంటి ఆ పీఠికలలో కావచ్చు, వాళ్ళ భాష్యాల్లో కావచ్చు, రాసిన దానికి వేరుగా క్షేత్రం యొక్క వైభవాన్ని మనకి చక్కగా తెలియచేశారు. అలాంటి గొప్ప క్షేత్రంలో మనందరం ఉన్నాం. ఒకరోజు కాదు, మన జానకమ్మ గారు మనందరినీ బంధించారు 4 రోజులు, 4 పూటల. ఆవిడ చెప్పారు, స్వామీజీ 3 రోజులు మీరు ఉండాలని. ఏదో ఒకరోజు ఉందామని అనుకున్నాం, కానీ 3 రోజులు ఉండాలి అన్నారు. శ్రీరంగం అంటే ఎవరు ఉండరండి? పరంపదంలో ఉండాలంటే ఎవరైనా వద్దని అంటారా చెప్పండి? తప్పకుండా అండి అని మిగతా కార్యక్రమాలన్నిటికీ తర్వాత చేసుకుందామని శ్రీరంగంలో ఉండడమే ప్రధానం. అత్రైవ శ్రీరంగే సుఖమాస్వ అని రామానుజులు కూడా చెప్పారు కదా. అందుకని సుఖం శ్రీరంగంలో ఉందా అంటే మీరే చూస్తున్నారు ఎంత చల్లగా ఉందో కదండి. అయితే ఇంకోటి, ఇక్కడ ఈ 4 పూటల్లో ప్రవచనాలన్నీ నిజానికి చెప్పాల్సింది మీరు చదువుకున్నవాడు. పరీక్ష మీకు పెట్టాలి, కానీ మీకు పెట్టట్లా, పరీక్షలు స్వాములకు పెడుతున్నారు. చదువుకున్న మీరందరూ ఎంత బాగా మనం చదువుకున్నామో అసలు పండితులకి ఎంతవరకు వచ్చు అనే ఒక పరీక్ష కూడా అనిపిస్తుంది. ఎందుకంటే పూర్వకాలంలో నా సంవత్సర వాసిని భ్రూయాత్ అని శాస్త్రం చెప్తోంది. సంవత్సర కాలం గురువు దగ్గర శుశ్రూష చేస్తే వాడిని పరీక్ష చేసి కానీ చదువు చెప్పేవాడు కాదు. ఇప్పుడు సంవత్సరం చదువుకుని పరీక్ష పండితులకి పెడుతుంది. కానీ ఒక అందుకు సద్గ్రంథ అధ్యయన గోష్ఠి అనేటటువంటి పేరుతో శ్రీమతి జానకమ్మ గారు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ప్రతి ఒక్కరికి, ఇందాక మన రాఘవాచార్యులు గారి అమ్మాయి, అలాగే వారి మేనకోడలు కావచ్చు, ఎందరో మంచిగా తయారవుతున్నారు. ఎందరో పిల్లలు చక్కగా చదువుకున్నారు. కరీంనగర్లో వాళ్ళు, స్వామి మేము అవధానం చేస్తున్నామండి రంగరాజ శతకం మీద, పూర్వ శతకం మీద అన్నారు. చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే మన సంప్రదాయంలో ఉన్న వాళ్ళందరికీ ఈ స్తోత్రాలు రావాలి. అందులోనూ ఈరోజు చెప్పాల్సినటువంటి మహనీయులకి ఆటంకం కలిగింది గనక అది ద్వయమంత్రంలో ఉండే పూర్వ అర్థం. దాని యొక్క అర్థాన్ని రంగరాజ శతకంలో ఉన్నటువంటి పూర్వార్థంలో ఉన్న శ్లోకాల్లో చెప్పారండి. నిజానికి శతకం కూడా పూర్వార్థం ఉత్తరార్థం 2 రాశారు. భట్టర్ వారి ఆలోచనే ద్వయమంత్రానికి ఇది అర్థంగా చేశారు. అందుకే ఈ శ్లోకాలని, పూర్వార్థంలో ఉన్న శ్లోకాలన్నీ మనకి ద్వయమంత్రం ఉన్న పూర్వార్థాన్నే చెప్తున్నాయి, ఉత్తరార్థాన్ని ఉత్తర శతకం చెప్తుంది అనేది కూడా ఒక భావన. మన పెద్దలు భట్రవారు అలాగే దాన్ని చేశారు అని అంటారు. భట్రవారు ఎన్నో నిర్వాహాలు చేశారు. భట్రవారి యొక్క జ్ఞానాన్ని కొలవడం ఎవరి తరం కానే కాదు. ఒక సమస్య ఏదైనా వస్తే, ఎవరైనా ఒక ప్రశ్న అడిగితే దానికి సమాధానం చెప్పేటప్పుడు
కొన్ని రకాలుగా మనం చూస్తూ ఉంటాం. కిడాంబి ఆచ్యాన్ అనే మహనీయుల్ని ఒక ప్రశ్న వేశారట. స్వామి, పాండవుల 5గురు అక్కడ ఉన్నప్పుడు ద్రౌపదికి నిండు సభలో వస్త్రాపహరణం చేశారే, అలా చేసినప్పుడు ద్రౌపది 5గురు భర్తల్ని ఎందుకు స్మరించకుండా కృష్ణుణ్ణి స్మరించింది అని ప్రశ్న వేశారట వారిని. వెంటనే వారు చెప్పారు, అచ్చాన్, అయ్యో దాందే ఉంది, తనకి చిన్నప్పుడే వశిష్ఠుడు చెప్పాడు, మహత్యాపది సంప్రాప్తే స్మర్తవ్యో భగవాన్ హరిహి. నీకు ఎప్పుడన్నా గొప్ప ఆపద వస్తే అమ్మాయి నువ్వు ఇది చదువుకో. ఎందుకు? మహానుభావులకి ముందే తెలుసు చాలా గొప్ప ఆపద వీడికి రాబోతుంది, వస్తే ఈవిని రక్షించేవాళ్ళు వాళ్ళ నాథులు కారు, అందుకే రక్షించేవాడు హరే అని మంత్రం చెప్పారమ్మా అని కిడాంబి ఆచ్యాన్ చెప్పారట కాలక్షేప గోష్ఠిలో. చాలామందికి సందేహాలు వస్తాయి కదా, తెలిస్తే గురువులు చెప్తారు, తెలియదు అనుకోండి పశ్యతాం, చూద్దాం రేపు చూద్దాం అని దాన్ని దాటేసి, సరిగ్గా నువ్వు ఆలోచిస్తే నీకే తడుతుంది చూడు అని దాన్ని పక్కన పెట్టేయచ్చు. అలా అనకుండా స్పష్టం అగ్రే భవిష్యతి అని కూడా అంటారు. నీకు ఇంకా తొందర తెలుస్తుంది, పైకి చదివితే తెలుస్తుంది, ఇప్పుడే కాదు ఇంకా చదువు, అప్పుడైనా నీకు ఈ డౌట్స్ వాడు ఎంత గొప్ప జ్ఞానో తెలుస్తుందట. అందుకే మా గురువుగారు చిన్నజీయర్ స్వామి చెప్తారు, ఎప్పుడైనా ఏదైనా సందేహం కనుక వస్తే అది చెప్పలేకపోతే కనుక్కుని చెప్తా అంటాం మంచి పద్ధతి తప్ప, నీకే తెలుస్తుందో చదువుకో అని చెప్తే కాదు కదా. అలాగా అందులో ఉన్న విషయాలు ఇందాక సింగాచార్య స్వామి అన్నట్లుగా అందులో ఉన్న తాత్పర్యాలు, అందులో ఉన్న శబ్దాలు, అలంకారాలు అందరం చెప్పగలుగుతాం, కానీ దాన్ని సమన్వయం చేసి చెప్పడం చాలా చాలా వివేచన కలిగిన మహనీయులు మాత్రమే చేయగలుగుతారు. భట్టర్ వారు కాలక్షేప గోష్ఠి జరిగే సందర్భంలో ఇదే ప్రశ్నని తర్వాత కాలంలో వాళ్ళు అడిగారట. ఏమండి మరి ఏమిటి దీనికి సమాధానం మాకు తెలియచేయండి అని అడిగారట. అప్పుడు ఆయన నవ్వుతూ ఒక మాట చెప్పారట, సరే మిమ్మల్ని నేను ఒకటి అడుగుతాను, కొత్తగా పెళ్ళైన జంట ఉంది, వాళ్ళు సప్తపది అని చేస్తారు, అగ్నిహోత్రం చుట్టూ ప్రదక్షిణం చేస్తారు కదా, ఆ ప్రదక్షిణం చేసేటప్పుడు భర్త చేయబట్టుకుని ఆవిడ నడుస్తుంది, ఒక నిప్పు రవ్వ పడింది ఆవిడ చీర మీద, పడినప్పుడు ఎవరిని రక్షించమని అడుగుతుంది చెప్పండి. నిప్పు రవ్వ పడితే ఏమండి అని వాళ్ళ ఆయన అడుగుతుందా, అమ్మ అంటుందా? అమ్మ అని పిలవడం ఎలా సహజమో, ఎవరికైనా సరే నిజమైన రక్షకుడు సర్వేశ్వరుడే గనక ఆయన సర్వేశ్వరునే పిలిచింది అనే చక్కగా సమన్వయం చేయడంలో చూడండి ఎంత అద్భుతంగా చేశారో భట్టర్ వారు. వారి యొక్క వైభవం ఇంత అని చెప్పడానికి వీలు కాదు. ఎవరైనా స్వర్గం కావాలని కోరతారు, కానీ ఆ మహానుభావుడు నజాతు పీతా మూర్తమూర్ఛితానాం అంటూ, బాబోయ్ నాకు ఆ స్వర్గం వద్దు, నాకు అక్కడేం వద్దు, రంగేశ్వర నీ ఊళ్ళో ఒక సునకంగా అయినా తిరిగితే తప్ప నాకు మాత్రం స్వర్గం వద్దు అన్నారు. ఎంత గొప్ప మహనీయులండి ఆయన, వీధి కుక్క ఎంత గొప్పదనం చూడండి. రథ్యాసున మన్యతమో భవేయం, చూడండి ఎంత బాగా భట్టర్ వారు అన్నారు. ఇలాంటివి ఎన్నో మనకి తెలుస్తాయి. ఇలాంటి భట్టర్ వారు ఒకే ఒక శ్లోకంలో, అంటే ముందు ఎప్పుడైనా ద్వయమంత్రాన్ని జపించాలి అంటే ఇది ద్వయార్థం కదా, మొత్తం ద్వయం ఎప్పుడు నేరుగా చదవకూడదు. ఎలా చదవాలి? గురు పరంపర చదవాలి. గురు పరంపర జప్తవ్యం గురు పరంపరయం ద్వయము అంటారు. ముందు గురు పరంపర చదవాలి, ఆ తర్వాతే ద్వయమంత్రాన్ని అనుష్ఠించాలి. అందుకే కాబోలు మొత్తం మనకి గురు పరంపర శ్లోకాలన్నీ మొదట్లో వచ్చాయి. ఆ తర్వాత శ్రీ స్తనాభరణం తేజ శ్రీరంగే శయమాశ్రయే చింతామణిభోద్వాంతం ఉత్సంగే అనంతభోగిన అని ఈ శ్లోకాన్ని తెలియచేశారు. ఇందులో రంగనాథ స్వామిని స్తుతిస్తూ ఏది చెప్పబోతున్నారో చెప్పబోయేటటువంటి ఆ పూర్వార్థమంతా ఒక శ్లోకంలోనే విడిచేశారు. మనకి చూడండి, ద్వయమంత్రంలో శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే అని కదా వస్తుంది. ఇది మొత్తం ఇందులోనే ఈ ఒక్క శ్లోకంలోనే ఇచ్చారు అనేది మనకి తెలుస్తుంది. అలా మిగతా శ్లోకాల్లో కూడా ఒక్కొక్క శ్లోకంలో కూడా మనకి కొన్ని కనపడుతూ ఉంటాయి, ఇలా ఉన్నవే. ఎక్కడెక్కడ అలా ఉందనేది 2 శ్లోకాలు చూసి మనం ఈరోజు దాన్ని అనుభవిద్దాం.
పరాశర భట్టర్ వారు ఇష్టం హి విదుషాంలోకే సమాస వ్యాసధారణం అంటారు. ఏదైనా సరే ఒక కవి ఏం చెప్పదలుచుకున్నాడు ఈ గ్రంథంలో అనేదాన్ని మొత్తం తన యొక్క భావాన్ని మొత్తం ఒకే శ్లోకంలో ముందే చక్కగా పెట్టేస్తారు. దాన్ని ఒక శ్లోకంలోనే చెప్పగలుగుతారు, దాన్ని ఇంకా పెద్దగానూ చేసి చెప్పగలరు. అలాంటి గొప్ప విశ్లేషాత్మకమైనటువంటి దృష్టి కలిగిన వారు మన పరాశర భట్టర్ వారు. అమ్మవారి యొక్క వక్షస్థలమే ఆభరణంగా కలిగిన వాట స్వామి. ఇక్కడ ద్వయమంత్రంలో మనకి మన పరాశర భట్టర్ వారే మనకి తెలియజేశారు అష్టశ్లోకీలో. నేతృత్వం నిత్యయోగం సముచిత గుణజాతం తనుఖ్యాపనంచ ఉపాయం కర్తవ్య భాగంతు, అంతవరకు మనం వెళ్ళాలి. ఇందులో నేతృత్వం, పరమాత్మ ఎలా నేతో అమ్మవారు కూడా అందరికీ నేత్రి, మనందరినీ ముందుకు నడిపించేది ఆ తల్లి. నేతృత్వం, నీకేం పర్వాలేదురా నేనున్నా అని చెప్పేది కనుక శ్రీ అంటే నేత్రి అని మనకి తెలుస్తుంది. ఆ స్త్రీ కలవాడు శ్రీమాన్, బుద్ధి కలవాడిని బుద్ధిమాన్ అన్నట్టు శ్రీ కలవాడిని శ్రీమాన్ అంటారు. అలాగా శ్రీమంతుడు పరమాత్మ. అందువల్ల శ్రీమన్ అన్నప్పుడు నిత్యయోగం, ఎప్పుడు ఆ పరమాత్మతోనే కూడి ఉంటుంది అమ్మవారు, ఆ పరమాత్మ కూడా అమ్మతోనే కూడి ఉంటాడు అనేది తెలియాలి. కేవలం అమ్మతో కూడి ఉండడమే కాదు, ఎన్నో గుణాలు ఆయనలో ఉన్నాయి అనేది నారాయణ పదం చెప్తుంది. సముచిత గుణజాతం, ఏమన్నా గుణాలు ఉన్నాయంటున్నారు, బయట వాళ్ళు కూడా గుణాలు ఉన్నాయంటారు, కానీ ఆ దేవుడికి రూపం ఉందా లేదా? ఆయనకి రూపం లేదని కూడా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా. అంటే ఆయనకి రూపం ఉందండి ఎలా చెప్తారండి? ఆ మంత్రంలోనే చరణవు అనుంది, పాదాలు చెప్తున్నారు కదా. అందులో పాదాలు ఉన్నాయంటే పైన తల కూడా ఉందని అర్థం. కేవలం పాదాలు ఉండి తల లేకుండా ఉండదు కదా. అందులో ఆయనకు ఒక విగ్రహం ఉంది. లోకంలో పరమాత్మకు రూపం లేదనే వాళ్ళు ఉన్నారు, దాన్ని ఖండిస్తోంది. ఇలాంటివన్నిటిని ఇందులో తీసుకుని వస్తారు. తను ఖ్యాపనంచ ఉపాయం, చేయాల్సిన ఉపాయం ఏమిటి, మన కర్తవ్యం ఏమిటి, ప్రపద్యే, ఇవన్నీ ఇందులో తీసుకొచ్చారు. అది మనం చూసుకుంటే శ్రీస్తనాభరణం తేజ, శ్రీస్తనాభరణం అంటే లక్ష్మీదేవి ఆభరణ, ఆవిడ యొక్క హృదయమే ఆభరణంగా కలవాడు ఆ పరమాత్మ. దాంతో తేజ అప్రమేయం హి తత్తేజ యస్య సా జనకాత్మజ అంటారు. అమ్మతో కూడి ఉంటే ఆయన తేజస్సు ఇంకా 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 పెరిగిపోతుందని ఒక రాక్షసుడు మారీచుడే చెప్పాడు. అలాంటి గొప్ప తేజస్సు కలవాడు స్వామి అని. ఊర్జితానాం తేజ అంటారు కదా, ప్రకాశమైనటువంటి వాటికే గొప్ప తేజస్సుట ఆ స్వామి. అలాంటి తేజస్సు కలిగిన వాడు శ్రీమంతుడు. నీలతో యదమధ్యస్థ విద్యుల్లేఖేవ భాస్వర, వేదం చెప్తుంది. నీలతోయదం ఆయన అంటే బాగా నీళ్లు కలిగినటువంటి మేఘంలో ఓ మంచి మెరుపు వస్తే ఎంత అందమో ఆయన అటువంటి అమ్మతో కూడి ఉన్నాడు అని శ్రీమన్ అనేది చెప్తోంది. శ్రీస్తనాభరణం తేజ శ్రీరంగేశయం, ఈ శ్రీరంగం అనే క్షేత్రంలో వచ్చి ఇక్కడ పవళించి ఉన్నాడు. దీని గురించి ఒక అద్భుతమైన ఐతిహ్యం చెప్తారండి. ఈయన బ్రహ్మగారి దగ్గర నుంచి ఇక్ష్వాకు వంశానికి వచ్చాడు కదా. ఆ ఇక్ష్వాకు వంశంలో ఆరాధనలు అన్నీ అందుకుంటున్న స్వామి విభీషణుడు రాముణ్ణి కోరితే అప్పుడు ఆయన రాముడు సరే అని ఆయనకి ఇచ్చాడు. లబ్ధ్వా కులధనం రాజా లంకాప్రాయాత్ విభీషణ, ఆయన తీసుకువెళ్తున్నాడు ఆ పెరుమాళ్ళని. ఖచ్చితంగా ఇక్కడ ఈ విరజానది మన ఇక్కడున్న కావేరీ తీర్థం దగ్గర ఆయనకి సంధ్యావందనం చేసుకోవాలని ఇక్కడ పెట్టడం, ఆ తర్వాత ఆ విమానాన్ని ఆయన ఎత్తలేకపోవడం. కారణం ఏమిటి? ఇక్కడ ఈ విమానంతో ఉన్న రంగనాథుడు ఇక్కడే ఉండాలని ఎందరో తపస్సు చేశారు. ధర్మవర్మ మహారాజు కావచ్చు, ఎందరో ఋషులు కావచ్చు, వీరందరి యొక్క కోరిక మేరకు ఇక్కడే ఉండిపోయాటండి. అందుకని ఇలా ఉండిపోయిన తర్వాత మరి ఎంతో ప్రయత్నం చేశాడు, కానీ స్వామి చెప్పాడు లేదు నేను ఇక్కడే ఉండిపోతా.
కావాలంటే నువ్వు రోజు అక్కడి నుంచి వచ్చి నన్ను ఆరాధన చేయి, నేను నీ ఊరినే చూస్తూ ఉంటా అని స్వామి వాగ్దానం కూడా చేశాడు. వాగ్దానం చేసిన తర్వాత సరే అని వదలలేక విభీషణుడు వెళ్ళాడు. కానీ కొన్నాళ్ళకి కావేరీ నది బాగా ఉప్పొంగి మొత్తం ఇసుక మేట వేసేసిందండి ఆ ఆలయాన్ని, అంటే అక్కడున్న ఆ మూర్తిని కనపడటం లేదు. అక్కడికి ఒకసారి వేట కోసం చోళరాజు వచ్చేట. ఆ చోళరాజు వచ్చినప్పుడు ఒక చిలుక చక్కగా అరుస్తుందటండి. కావేరీ విరజాసేయం, ఇందాక స్వామి చదివారు కదా, కావేరీ విరజాసేయం వైకుంఠం రంగమందిరం సవాసుదేవో భగవాన్ అంటూ ఆ చిలుక పలికిన పలుకులు విన్నట్టు ఆయన విని స్మరించి ఏమిటిలా అయింది, ఈ చిలక ఇలాంటి పలుకులు పలుకుతుంది ఏంటి అని భావించి ఇంటికి వెళ్ళేట. ఆ రాత్రి స్వప్నంలో పరమాత్మ కనిపించి నేను ఇక్కడున్నా, నన్ను ఉద్ధరించు అన్నట్ట. ఆ తర్వాత అక్కడికి వచ్చి ఆయన ఆ స్వామిని బయటికి తీసి ఆలయం కట్టాడు అంటారు. అప్పటి నుంచి ఆయనకి కిళిచోళన్ అని పేరు వచ్చింది. అందువల్ల ఇక్కడ చిలుక మండపం అని కూడా అంటుంటారు కదా, అందువల్ల దానివల్లే కిళి మండపం అని పేరు కూడా వచ్చిందని చెప్తుంటారు. అలాంటి శ్రీరంగేశయం, రంగం అంటే ఆడే స్థానం అని అర్థం అండి. లక్ష్మీదేవి ఇక్కడ ఎప్పుడు ఉండేటటువంటి స్థానం. అటువంటి శ్రీరంగానికి ఆయన నాథుడై ఉన్నాడు, రక్షకుడై మనందరినీ అనుగ్రహించడానికి ఉన్నాడు. శ్రీరంగేశయం ఇలాంటి స్వామి అనంత భోగి, అనంతుడు, అనేక రకాలైనటువంటి ఫణాలు కలిగినటువంటి ఆ ఆదిశేషుని యొక్క ఒడిలో ఉత్సంగే అనంత భోగిన చింతామణి విమోద్వాంతం. పాము ఎప్పుడైతే కనుక ఒకసారి మణిని బయటకు విసర్జిస్తుంది కదండి, అలా విసర్జించిన మణిలాగా ప్రకాశిస్తున్నాడే ఈయన, దానివల్లే ఉన్నాడే, మణిలా ప్రకాశిస్తున్నాడు ఈ స్వామి అని ఆ స్వామి యొక్క రూపాన్ని చూసి చక్కగా అందరూ కూడా ఆ రూపాన్ని, సౌందర్యాన్ని చూస్తూ ఆయన వైభవాన్ని కొనియాడారు. అలాగే ఆదిశేషుడు నిత్య వస్తువుల యొక్క సమూహంలో ఒకడు. మనకి నారాయణ అనే పదానికి అర్థంలో నారములు అంటే ఏమిటి అంటే నిత్య వస్తువులై తిరల్ అంటుంటారు కదా, ఆ నిత్య వస్తువుల సముదాయంలో అనంతుడు కూడా ఒకడు. అటువంటి ఆ అనంతుడి లోపల కూడా నారములకు అయినమైన వాడు అని తత్పురుష సమాసంలో చెప్తారు. అందువల్ల నారములకు అంటే ఈ ఆదిశేషుడు కూడా ఆయన అయినము అని చెప్పడం వల్ల నారాయణ పదము ఇక్కడ మనకి తెలుస్తుంది. అంటే మనకి ఇందులో వివరం చెప్తూ ఉంటారు. అలాగే లక్ష్మీ కల్పలతోత్తుంగ అనే శ్లోకం కావచ్చు, ఆ శ్లోకాల్లో కూడా మనకి శ్రీమత్ శబ్దాన్ని చెప్తున్నారు. ఇక మొత్తం అన్నీ నాకు అనిపించింది ఒకటి అద్భుతమైన ఒక శ్లోకం చూడడం జరిగింది. నిన్న సాయంత్రం అమ్మ చెప్పారు, ఒకసారి స్వామి కాలక్షేపం చేస్తే బాగుంటుంది అని. వెంటనే నా దగ్గర పుస్తకం ప్రయాణంలో ఉన్నాను, శ్రీరంగం నుంచి ఇంకా బయటికి వస్తున్నా. సరే ఒకసారి సింగరాచార్య స్వామితో అడిగితే PDF పెట్టారు. అందులో శ్లోకాలన్నీ చూస్తూనే 74వ శ్లోకం అద్భుతమైనటువంటి శ్లోకం. నెంబర్ అడిగితే 18 చెప్తారేమో కదా మీరు. శ్లోకం 74 ఏ శ్లోకం? గుడ్, 100 మార్క్స్ అండి. అబ్జన్యస్త పదాబ్జం అంచిత కటీ సంవాది కౌశేయకం కించిత్ తాండవ గంధ సంహననకం నిర్వ్యాజ మందస్మితం చూడాచుంబి ముఖాంబుజం నిజభుజా విశ్రాంత దివ్యాయుధం. చూసారండి, శ్రీరంగే శరదశతం తతయిత పశ్యేమ లక్ష్మీ సఖం. ఎక్కడన్నా ఆగిపోతే నాకేం ప్రభావం లేదు, అందుకే ఏం రాసుకురాలా. కంఠస్థం చేసిన మీరు అందరూ ఉండగా తర్వాత ఏంటి అని అడిగాను అనుకోండి, మీరే చెప్పేస్తారు. ఎక్కడన్నా మర్చిపోయినా ఇబ్బంది లేదు, అంత బాగా తయారు చేశారండి. ఇలాంటి స్టూడెంట్స్ ఉంటే టీచర్కి చెప్పడానికి కష్టమే ఉండి చెప్పండి. అబ్జన్యస్త పదాబ్జం ఏమండి, స్వామి యొక్క పాదాలే పద్మాలు. ఇంకా పాదాలన్నీ దేంట్లో ఉన్నాయండి? పద్మంలోనే ఉన్నాయి. పద్మంలో ఉంచబడినటువంటి పాదాలు. అంటే పద్మం ఎంత సుకుమారంగా ఉంటుందో ఆయన పాదాలు అంతకంటే సుకుమారం.
చరణవు అనేది ఇక్కడ మనకి మంత్రంలో తెలుస్తుంది. మనం ఆశ్రయించాల్సింది ఏమి? చరణం. అబ్జన్యస్త పదాబ్జం. పరమాత్మ కటిహస్తము, వరదహస్తము, అభయహస్తం అంటుంటారు కదా, మనకి సూచన చేస్తూ ఉంటాడు. అభయహస్తంతో భయపడకంటాడు, వరదహస్తంతో కింద చూపిస్తూ ఉంటాడు, ఒరే నాన్న కింద నన్ను ఆశ్రయించరా, ఈ పాదాలు ఆశ్రయించరా అని. అలాగే రంగనాథుడు కూడా ఒక చేతిని శిరస్సు కింద పెట్టుకున్నాడు, ఇంకో చేతిని ఎక్కడ పెట్టుకున్నాడు? ఆ పైన పెట్టుకుని పాదాలు చూపిస్తున్నాడు. అంటే శిరస్సు కింద పెట్టుకోవడం వల్ల ఏం తెలుస్తుంది? ముడిచ్చోదియాయి. నిజానికి ముడిచ్చోదా అడిచ్చోదా కావాల్సింది మనకి? ఇప్పుడు ఈరోజు నేను అడిచ్చోది చూడడానికి వెళ్దాం, రేపటి నుంచి లేదు. పాదాలు రేపటి నుంచి చూడడానికి లేదు. మనకి ఆశ్రయించాల్సిన స్థానం పాదాలే. మా మాధవన్ స్వామి ఉన్నారు, స్వామి మీ వరకే స్వామి లోపలికి తీసుకుపోతా, ప్రవచనం అవగానే తొందర రండి అన్నారు. అమ్మని అడిగి, అమ్మ వెళ్ళొచ్చా? స్వామి మీ ఇష్టం. లక్ష్మణ రేఖ కాదు, ఇక్కడ సీతారేఖ, జానకి రేఖ దాటాలి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత స్వామివారు అంటుంటారు, ఎక్కడికైనా వెళ్ళామంటే వాళ్ళు చెప్పింది మనం వినాలండి అంటారు. వారు వినాలని అంటారు, కానీ అక్కడికి వెళ్ళాక వాళ్ళే వారి మాట వింటారు. మనం ఎక్కడికైనా వెళ్ళిన తర్వాత వారు చెప్పినట్టు వాళ్ళ మాటే వింటుంటాం. అటువంటి మంచి సౌలభ్యంగా అయ్యో వెళ్ళి రావచ్చండి తప్పకుండా అన్నారు. అందుకని మనం సేవించాల్సిన స్థానమే పాదాలు. కానీ నేరుగా వెళ్ళి పాదాలు చూడాలంటే ఎవరు చూస్తారండి? ఎవరి పాదాలు పట్టుకోవాలనిపిస్తుంది? వాడు చాలా గొప్పవాడైతేనే కదా వాడి పాదాలు పట్టుకోవాలి. అందుకే ఆయన శిరస్సు కింద పెట్టుకున్నాడు. నా అంత గొప్పవాడు ఇంకోడు లేడు. నత సమశ్చ అభ్యధికశ్చ కుతోన్య. నాతో సముడు కానీ అధికుడు కానీ లేడు. కావాలంటే చూడండి, నా అంత కిరీటం ఎవరికైనా ఉందా? ఆధిరాజ్య సూచకం. నేనే రాజునని చెప్పే ఇంత గొప్ప కిరీటం కలిగిన వాడిని నేను. ఇప్పుడు తెలిసింది కదా, పట్టుకోండి పట్టుకోండి అన్నాడు రంగనాథుడు. అందుకని అబ్జన్యస్త పదాబ్జం అంచిత కటీ సంవాది కౌశేయకం. కొంతమంది బట్ట కట్టుకుంటే కట్టుకున్నవాడికి బట్ట కట్టుకోవడం వల్ల అందం వస్తుంది, కానీ ఈయన కట్టుకుంటే బట్టకి వస్త్రానికి అందం వస్తుందండి. అయితే అందరూ కట్టుకునే వస్త్రాలు మామూలు వస్త్రాలు అయితే ఈయన కట్టేది పీతాంబరం, పట్టు వస్త్రాలు. అటువంటి గొప్ప స్వామి ఈయన కట్టుకునే బట్టని బట్టి కూడా మనకు తెలుస్తుంది. అంటి ఉంటుంది బట్ట కూడా వదిలి ఉండాలని ఉండదట. మనం కట్టుకుంటే జారిపోతాయి, ఆయన కట్టుకుంటే జారవటండి. అది ఆయన జార్చినా జారదట, అలా అంటూ ఉంటుందండి. అంచిత కటి సంవాది కౌశేయకం కించిత్ తాండవ గంధి సంహరణకం. స్వామి కొంచెం నాట్యం చేస్తున్నట్టుంటాడు. ఎందుకుంటాడండి అలా నాట్యం చేస్తున్నట్టు? అభిమత, మన అన్నంగరాచార్య స్వామి రాశారు, అభిమత జన సందర్శన ప్రహర్షత్తాలే. ఆనందం. ఆయనకి ఇష్టమైనటువంటి భక్తులు వచ్చారట. ఆ భక్తులను చూడడం వల్ల ఆనందం వచ్చేసి దాంతో హర్షం ఎక్కువపోయి నాట్యం చేస్తున్నట్టండి. మనకి ఇష్టమైన వ్యక్తులు వస్తే ఏం చేస్తామండి? గంతులేయం. ఇదే చిన్నజీర స్వామి ఇక్కడ వచ్చుంటే ఇంత పిండ్రాపు సైలెంట్గా ఉంటారా? అడుబడి ఇటుబడి కథ ముందే వాడు కంట్రోల్ పెడతారనుకోండి. కానీ చాలా కష్టం. ఎవరు ఆగరు జనాలు. కానీ జనాలను చూస్తే ఈయన ఆగట్టండి పెరుమాళ్ళు, భక్తులను చూస్తే ఆయన ఆగట్టు. అందుకే అయింది కొంచెం నాట్యం చేస్తున్నట్టుగా భంగిమ ఉంటుందిటండి. అందువల్ల కించిత్ తాండవ గంధి సంహరణకం నిర్వ్యాజమందస్మితం. ఏ కారణం లేకుండానే సహజంగానే అయింది నవ్వు ముఖం. లోకంలో మన వాళ్ళందరూ ఎలా ఉంటారండి? ఏమన్నా అనుకుంటాడేమో, బాగుండదు ఒక నవ్వు బాగున్నారా అంటాం. కానీ అలా కాదు. నిర్వ్యాజం. వీడు డబ్బు ఇచ్చాడు, వీడు సంభావన ఇచ్చాడు, లేదా వాడు శత్రువు, ఇలాంటి భేదాలు ఆయనకి ఏం లేవు. ఎవరి విషయంలో అయినా సరే అలాగే ఉంటాడు. నిజ భుజ విశ్రాంత దివ్యాయుధం. ఆయన భుజాల మీద విశ్రాంతి తీసుకుంటున్నాయట పంచాయుధాలన్నీ కూడా. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటి అనేది ఒక మాట చెప్పేస్తా. ఆయనలో ఈ శ్లోకంలో మనకి తెలిసేది నారాయణ పదం. ఆ నారాయణుడి కంటే స్వామిత్వము, సౌశీల్యము, సౌలభ్యము, వాత్సల్యము, ఈ గుణాలన్నీ ఉండాలంటారు కదా. ఇవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయంటే
కిరీటాన్ని చూస్తే మనకి తెలుస్తుంది ఈయన స్వామి, లోకానికి మొత్తానికి స్వామి అని తెలుస్తుంది కిరీటం చూస్తే. పాదాలు చూస్తే ఏం తెలుస్తుంది? సౌలభ్యం తెలుస్తుంది. అబ్బాయి ఎంత సులభుడండి ఈ స్వామి, సౌలభ్యం అనే గుణం అందులో మనకి కనపడుతుంది. స్వామిత్వము, సౌశీల్యము, సౌలభ్యము. మరి నవ్వుతున్నాడు కదండి, నవ్వితే ఏం తెలుస్తుంది? వాత్సల్యము అంటే దోషభోగ్యత్వము. ఎన్ని దోషాలు చేసిన వాడైనా సరే వీడిని నేను అనుగ్రహిస్తాను అనేటువంటి ఆ సౌశీల్యం అనే గుణం మనకు కనపడుతుంది. ఇంకా పంచాయుధాలన్నీ అలా పవళించి ఉన్నాయి కదా, అలా పవళించి ఉంటే అదే ఎలా ఉంది? సౌశీల్యం అనే గుణం. శీలం అనేదే ప్రధానమైన గుణం అంటారు. అంటే రక్షణ అని కూడా ఒకటి చెప్తారు. శీలం అంటే అందరితో అరమరికలు లేకుండా కలిసిపోవటము. నీకెందుకు నేనున్నా, డోంట్ వరీ అని పరమాళ్ళు మనందరికీ అభయం ఇస్తున్నట్టుగా ఆ పంచాయుధాలను పెట్టుకున్నాడు. అందరూ తన కటాక్షం చేత అందరూ బాగుంటే ఇక ఆ పంచాయుధాలకు పనే ఉంటుందండి, ఎప్పుడు అలా రెస్ట్ తీసుకునే ఉంటాయి. కానీ పంచాయుధాలు చూడండి, ఎవరైనా ఇంటికి వచ్చాక పడుకునేటప్పుడు ఆయుధాలు పక్కన పెడతారు, కానీ మన స్వామి ఆయుధాలు పక్కన పెట్టట. ఎందుకు? పాతు ప్రణతరక్షాయాం విరంబమసహన్నివ సదా పంచాయుధీం బిభ్రత్ సన శ్రీరంగ నాయక. ఆ రంగనాథుడు ఎప్పుడు మనల్ని రక్షించడానికి పంచాయుధాలను అలా పెట్టుకుని ఉంటాట. ఏమంటే ఆయుధాలు మనల్ని రక్షించడానికి కావాలి, ఆయనకి అవసరమా? ఆయనకి ఆయుధాలు అవసరంలా, సంకల్పం మాత్రం చాలు. ఆయన అనుకుంటే అందరిలో ఉన్న దోషాన్ని తొలగించగలడు, శత్రువుని తొలగించగలడు. మరి పంచాయుధాలు ఎందుకు పెట్టుకున్నాడు? మనకి విష్ణు పురాణం తెలియజేస్తుంది అస్త్రభూషణాధ్యాయం అని. ఒక్కొక్క ఆయుధం ఒక్కొక్క దానికి ఒక నిరూపకంగా చెప్పారు. చక్రం మనస్సుకి, శంఖం జ్ఞానానికి, ఇలా అన్నీ చెప్పుకుంటూ వెళ్తారు. సరే ఇది సందర్భం కాదు, కానీ ఆయుధాలన్నీ కూడా ఇలా ధరించి ఉన్నాడు స్వామి. ఆయుధాలు కూడా ఏ పని లేకుండా హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నట్టండి. అందరూ తన కటాక్షంతో మంచిగా ఉన్నారు. అందువల్ల ఈ పంచాయుధాలన్నీ కలిగిన స్వామిలో ఉండే ఒక గుణం సౌశీల్యం అనే గుణం చెప్పారు. ఇలా ఒక్కొక్క గుణం, వస్త్రం విషయం తీసుకున్నట్లయితే రూపం, సౌందర్యం, సౌకుమార్యం, ఇవన్నీ పద్మంలో ఉన్నాడు అని తెలిస్తే అవుతుంది, సౌకుమార్యం తెలుస్తుంది. ఇలా అన్ని గుణాలు మనకి చక్కగా తెలియవచ్చేలా ఒక్క చిన్న శ్లోకంలోనే. అలాంటి స్వామిని తతయిత పశ్యేమ శరదశతం లక్ష్మీ సఖం. శరదశతం కూడా భట్టరాజు చెప్పింది ఒకటి ఉంది, ఒక శ్లోకం, శ్రీరంగే శరదశతం అంటారు. తతయిత పశ్యేమ లక్ష్మీ సఖం. ఇక్కడ ఆ లక్ష్మీ సఖుడైన స్వామిని చూస్తూ ఇక్కడ ఉండిపోవాలి. అటువంటి గొప్ప స్తోత్రంలో మన శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్య మనం చేయాల్సిన కర్తవ్యం ఏంటో మనకి ఇందులో తెలియచేస్తుంది ఈ పూర్వశతకం అంతా. కానీ అన్నీ చెప్పాలని ఉంది, కానీ నాకు బాగా ఆకలి ఎక్కువ, కానీ వండుకునే టైం తక్కువ. నిన్న రాత్రి తెల్లవారుజాము 4 దాకా ప్రయాణం అయ్యి వచ్చాం. కోట్టై రసమా, నాట్యరసం కోట్టై ముందు నుంచి వెనక్కి చెప్పి అక్కడికి వెళ్ళి అక్కడ 4 గంటలకు అక్కడికి చేరి పొద్దున్నే సుందరకాండ కాండకాండ పారాయణ అక్కడ మన పిల్లవాడ ఇంట్లో చేయాల్సి వచ్చింది. అది మధ్యాహ్నం 2ంటికి బయలుదేరి వచ్చాం. కానీ చాలా మంచి, అసలు నేను ఇక్కడికి వచ్చింది ప్రవచనం వినడానికే వచ్చా. ఒకసారి అన్నీ పెద్దలు చెప్పేవి వినాలి. స్వామి ఎప్పుడు చెప్తారు గురువుగారు, ఒక మనిషి ఎప్పుడు బాగా జ్ఞానాన్ని పొందుతాడు అంటే పెద్దవాళ్ళు చెప్పేవన్నీ వింటూ ఉంటే అవన్నీ ప్రోవ్ చేసుకున్నాం అనుకోండి, అది మంచిది కదా. మాకు కూడా ఈ మధ్య ఉభయ వేదాంత సభలు కాస్త చాలా 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 దూరం అయిపోతున్నాయి. అంటే ప్రచార బాహుళ్యము, రామాను సహస్రాబ్ది కారణం, ఇవన్నీ. నేను స్వామివారిని చాలాసార్లు ప్రార్థన చేస్తున్నా, స్వామి మనం పెట్టాలి, మళ్ళీ చేయాలి అని. ఎందుకు మన వాళ్ళు చేస్తున్నారు కదా అక్కడికి వెళ్ళాను. సరే ఏదో రకంగా ఇలాగా కార్యక్రమాలకి హాజరవుతూ ఉంటే పెద్దలందరినీ కలిసినట్టు ఉంటుంది, మంచి విద్యను కూడా మనం తెలుసుకున్న వాళ్ళం అవుతాం. గురువుగారు ఎప్పుడు చెప్తారు మనం పోయేదాకా చదవాలి,
మనం నిత్య విద్యార్థిలా ఉండాలి. అన్నీ వచ్చాయని ఎప్పుడు అనుకోకూడదు. ఎప్పుడు స్వామి చెప్తారు, ఎందుకంటే ఎన్నో విద్య అనంతం కదా, అనంత శాస్త్రం బహువేదితవ్యం అంటారు. అటువంటి విషయాలను మంచి తెలుసుకుంటూ ఈ నాలుగు పూటల మంచి విజ్ఞానాన్ని మనం ఆర్జన చేద్దాం. మంచి పుస్తకాన్ని మనకు అందిస్తున్నారు మన సింగరాచార్య స్వామి వారు. గ్రంథాలు ఉన్నాయి, కానీ ఆ గ్రంథాన్ని అధ్యయనం చేసేవాళ్ళు కొదవైపోతున్నారు అనుకునేది కూడా లేకుండా మన జానకమ్మ గారు చక్కని కార్యం చేస్తున్నారు. రామాయణంలో మనం వింటూ ఉంటాం కదా, వక్త శ్రోతాచ దుర్లభ అని. వక్త అద్భుతంగా ఉన్నారు, శ్రోతలు ఇంకా అద్భుతంగా ఉన్నారు. చెప్పేవాడిది కష్టమా వినేవాడిది కష్టమా అన్నారు. ఎవరిది కష్టం చెప్పండి? ఎందుకు వినేవాడిది కష్టం? నిద్ర వస్తూ ఉంటుంది కదా. ఎందుకు? చెప్పేవాడు ఒక నోటితోనే చెప్తాట, వినేవాడు రెండు చేతులతో వినాలి, పెన్నుతో రాయాలి, అని ధారణ చేయాలి. వినేవాడిదే కష్టం. మీరు ఎంత కష్టపడుతున్నారండి? అందుకే ఏసీలో కూర్చోబెట్టారు మేము. చక్కగా మంచి కాలం, చాలా ఆనందంగా ఉంది. సంవత్సరం దాకా చదువుకుని ఓ దివ్యక్షేత్రంలో సమాపన చేసుకుంటూ ఆ దివ్యక్షేత్రం యొక్క వైభవాన్ని తెలుసుకుంటూ ఓ 2 రోజులు 3 రోజులు అక్కడ ఉండే ఒక దివ్యత్వాన్ని మనం చక్కగా పొందగలిగే ఒక మంచి బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవడం ఉంటారు. దీన్నే మామూలు డబ్బు పెంచుకోవడం కాదు, ఇది బాగా పెంచుకోవాలి. ఇలాంటి చోటు ఉండడం, మంచి వినడం చాలా చాలా అవసరం. చాలా మంచి కార్యక్రమాన్ని చేస్తూ మా బ్యాలెన్స్ కూడా బాగా పెంచుతున్నటువంటి శ్రీమతి జానకమ్మ గారికి మరిన్ని గోష్ఠులు, మరిన్ని గ్రంథాలు ఇలా చేస్తూ మేము అడిగాం, పెట్టిన ఆలయం మళ్ళీ పెట్టకుండా 106 దివ్యక్షేత్రాలు తిప్పే బాధ్యత మీదే. ఇప్పటికి తిరుమల, తిరుమల, శ్రీరంగం, అదే 106 చూపిస్తే 2 మేము వెళ్ళిపోతాం. బై 1 గెట్ 1 అంటుంటారు కదా. 106 సేవించిన తర్వాత అక్కడికి వెళ్తాం. అదే కాంచీపురం 4 చేసాం. అయితే మనం ఇది 4వది. తిరుమల కూడా చేసినట్టున్నాం కదా. తిరుమల, తిరుమల, కాంచీపురం, శ్రీరంగం 4 చోట్ల చక్కగా పాల్గొనే అవకాశం వచ్చింది. ఇలా వీలైతే క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యూనిట్ టెస్ట్ ఇలా పెడుతుంటారు కదా, త్రైమాసికం ఇలా పెడుతూ ఉంటే అప్పుడప్పుడు తొందరగా దివ్య దేశాలు. ఎందుకంటే సంవత్సరానికి ఒకటి 106 ఏళ్ళు ఎవరు ఉంటాం, అంతగానో ఉండమో తెలియదు కనుక సంవత్సరంలోనే ఒక 5-6 అయిపోతూ ఉంటే బాగుంటుంది. అలా మంచి గోష్ఠులు చేద్దాం ఉంటారు. అలాగా మీరు రెడీగా ఉన్నారు. అమ్మ చేయాలి, మరి ఆ శక్తి పరమాత్మ ఇవ్వాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ.